తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుపువాడవే, నా పక్షమున నిలుపువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. క్రీస్తు యేసునందు చాలా 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 దీవించబడుతున్న నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మీకు శుభోదయము, శుభదినము, శుభమే కలుగునుగాక. గడచిన కాలమంతా మమ్మల్ని క్షేమముగా, ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా కాచి కాపాడి నడిపించినటువంటి జీవము గల దేవునికి మహిమ మనమందరి ద్వారా కలుగునుగాక. సర్వోన్నతమైన జీవమగల దేవాది దేవుడు గడిచిన కాలం మన ప్రార్థన ఆలకించి మనం అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అధికమైనటువంటి దీవెనలు మనమందరి మీదే తరతరాలు పంపిస్తున్నటువంటి జీవము గల దేవునికి, మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయములలో మరొకసారి మీ అందరితో కలిసి జీవవచనములలో ఆనందించు, జీవము గల మన కన్నతండ్రిని స్తుతించే భాగ్యం నాకు కూడా దేవాది దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ. మీరందరూ ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా ఉంటాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైనటువంటి నా సోదరి సోదరులారా, జీవవచనము మమ్మల్ని బ్రతికించే జీవవచనమే. జీవవచనము ద్వారా దైవ చిత్తము ఈ జీవవచనము స్వీకరిస్తున్న వింటున్నటువంటి ప్రతి బిడలు దీవించబడాలని, ప్రతి మనిషిలో నుండి ప్రతి బాధలు తొలగిపోవాలని దైవ చిత్తమే. ఆ శ్రేష్టమైన దేవుని చిత్తం మీ పట్ల జరుగునుగాక. ఈ దినము శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద జీవవచనము శ్రద్ధగా వింటామా? నేను చదువుతున్నటువంటి జీవవచనము ద్వారా, పరిశుద్ధ జీవ గ్రంథములో నుండి చదువుతున్న జీవవచనము ద్వారా మీరు శ్రద్ధగా విని ఆమీన్ అని మీరు చెప్పినప్పుడు ఈ జీవవచనము ద్వారా వచ్చిన ఆశీర్వాదం వింటున్నటువంటి మీ మీదే, మీ కోరికల మీద నింపబడి దేవుని మహిమల ఆశీర్వాదం మీకు పరిపూర్ణముగా జరిగినట్లు దేవుడు కార్యాలు చేస్తారు. వింటామా? 107వ సత్కీర్తనలో నుండి 107వ కీర్తన 20వ వచనము చదువుతుండగా ఈ జీవవచనం, ఆశీర్వాద వచనం, ఆనంద వచనం శ్రద్ధగా వినాలని మనవి చేసుకున్నాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆత్మస్వరూపుడైనటువంటి జీవమగల దేవాది దేవుడు నాలోనే ఉన్నాడు. నేను జీవమగల దేవుడిలో ఉన్నాడు. దేవుని మహిమగల ఆత్మ నాలోనే ఉన్నారు కనుక ఆ ఆత్మ ద్వారా పలికిన ఈ జీవవచనము ద్వారా మీరు బాగుపడునుగాక. వచనం ఇదే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మీ పరిస్థితి ఏదైనా అది పరిశుద్ధమైన జీవము గల దేవునికి తెలుసు. మిమ్మల్ని బాగు చేయడానికే తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తునే ఈ శ్రేష్టమైన లోకమునకు దేవుడు పంపించిన ఉద్దేశమే
బాగు చేయడానికి, పాడైపోయిన మానవుడినే బాగు చేయడానికి, పాపములో పడిపోయిన మానవుడినే, పాపము ద్వారా మరణములలో పరిగెడుతున్నటువంటి మానవుడినే మరణము నుంచి రక్షించి నిత్య జీవములో ప్రవేశింపచేయుటకు ఆయన ఈ భూమికి వచ్చారు. క్రీస్తు యేసు ప్రభు ఏ జాతి, ఏ కులము, ఏ మతము విభేదము లేకుండా నమ్మిన వారికి, ఎవరైనా నమ్మిన వారినే బాగు చేయే సత్తగల రక్షకుడు క్రీస్తు యేసు ప్రభు వారే. ఈ జీవవచనము 107వ సత్కీర్తన 20వ వచనము ద్వారా మీరు బాగుపడును గాక, మీకు శుభము జరుగును గాక. అది మాత్రం కాదు, దాని కింద చదివినట్లయితే ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. జీవిత ప్రయాణములలో ఒకవేళ ఇంకా ఈ పరిస్థితి నుంచి, ఈ గుంటలో నుంచి ఎలాగే బయటికి మేము రావగలం? ఒకవేళ శారీరకమైనటువంటి రోగములో నుండి, ఇంటిలో జరుగుతున్న సమస్యలో నుండి, ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుండి, పిల్లల ద్వారా జరిగిన సమస్యలో నుండి, ఉద్యోగంలో జరుగుతున్న సమస్యలో నుండి, వ్యాపారంలో జరుగుతున్న సమస్యలో నుండి ఎలాగ ఇంకా బయటికి రావాలని ఆందోళన కలిగి ఉండినట్లయితే ఈ వచనము మీ కొరకే. మీరు పడిన గుంటలో నుండి క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా మీరు విడుదల పొందునుగాక, మీరు విడుదల పొందునుగాక, మీరు విడుదల పొందునుగాక. దేవాది దేవుని యందు అది మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, నిజముగా మనము చాలా ఆశీర్వదింపబడినటువంటి వారే. ఎందుకంటే ఉదయకాలమే శ్రేష్టమైనటువంటి మీడియా ద్వారా మీ దగ్గరికి ఆశీర్వాద వచనము దేవుడు పంపిస్తున్నారు. మిమ్మల్ని బాగు చేయుటకు, మీరు పడిన గుంటలో నుండి మిమ్మల్ని విడిపించుటకు. కనుక ఈ నిత్య జీవ సత్య వచనము ద్వారా మీకు ఆశీర్వాదం కలుగునుగాక. ప్రియమైన వారులారా, మీ కొరకు మనస్సారా నేను ప్రార్థిస్తున్నాను. మీకు శుభమే జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ మంచి హృదయ కోరికలన్నీ జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. అనేకులు నాకు ఫోన్ ద్వారా, అలాగే పత్రికల ద్వారా వారి కోరికలు రాసి నా చేతికి ఇస్తున్నారు. వారి కోరికలు రాసినటువంటి పేపర్లో చేపట్టి ప్రార్థన చేసుకుండగా వారు రాసినటువంటి మంచి మంచి కోరికలన్నీ దేవుడు సఫలము చేసుకున్నారు. జీవమగల దేవాది దేవుని ద్వారా, క్రీస్తు యేసు ద్వారా పరిపూర్ణముగా ఈ వచనము ద్వారా జరుగుతుంది కనుక ఈ శుభదినము మీకు దేవాది దేవుడు శుభము జరిగించు. మీరు ఇంటి నుంచి ఏ విషయమును బట్టి బయటికి వెళ్ళినా అది ఆశీర్వాదకరముగా దేవాది దేవుడు జరిగించు ఆనందంతో తిరిగి ఇంటికి రావును కాక అని నేను ఆశీర్వదిస్తున్నాను. ధైర్యముగా ఉండు. జీవముగల దేవాది దేవుడు ఖచ్చితంగా ఈ ఉదయకాలం పలికినటువంటి ఈ జీవ వచనము ద్వారా మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని బాగు చేస్తారు. మీరు పడినటువంటి శ్రమలో నుంచి మిమ్మల్ని దేవుడు బయటికి తీసుకొస్తున్నారు. సంతోషముగా ఉండాలి. ఇది సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడు సృజించి ఇచ్చిన ఈ దినము శ్రేష్ఠ ఆనందములో ముందుకు వెళ్ళాలి. మీ జీవితములలో జరుగుతున్న శుభము, ఆశీర్వాదం, ఆనందము నాకు కూడా తెలియపరిచినట్లయితే నేను కూడా మీలోనే మీకు జరిగిన సంతోషములలో సంతోషించడానికి అవకాశం దేవుడు ఇస్తున్నారు కనుక మరల మీ కొరకు కూడా నేను ప్రార్థన చేయడానికి ముందుకొస్తాం. ఈ శుభవచనాలు మీరు అనేకులకు, మీ ప్రియమైన వారికి, మీ పొరుగు వాళ్ళకు పంపించండి. ఈ జీవవచనం మీకు ఆశీర్వాదం అయితే పంపించండి. ఈ జీవవచనం మీకు ఆనందం అయితే పంపించాలని మనవి చేసుకున్నాను. మీరు పంపించడం ద్వారా అనేకులు కూడా ఈ జీవవచనం విని దీవించబడడం జరుగుతుంది. ఎవరు కూడా కష్టములో ఉండడం దేవుని చిత్తము కాదు. ఎవరు కూడా కష్టములో ఉండడం
నాకు కూడా అసలు ఇష్టమే లేదు అది. అందరూ ఆనందములో ఐశ్వర్యములలో గొప్ప దీవెన పొంది ఆశీర్వదింపబడి ఎదగాలని నా ప్రార్థన. తల ఉంచి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి పరిశుద్ధ పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధ పరలోకమందు మీ చిత్తం జరుగునట్లు భూమి యందు జరుగును గాక అని పరిశుద్ధ ప్రార్థన మాకు నేర్పించినటువంటి క్రీస్తు యేసు రాజా, నీ జీవవచనానుసారముగా ఈ దినము మీరు మాకిచ్చిన జీవవచనము ద్వారా తండ్రి, నీ జీవవచనం ఇప్పుడు పంపిస్తుండగా వారి కష్టాలలో నుంచి పరిపూర్ణ విడుదల వాళ్ళకు కలుగునుగాక, వారి రోగములో నుంచి పరిపూర్ణ స్వస్థత వారికి కలుగునుగాక, వారు ఏ సమస్యలో పడినా ఆ సమస్యలు వారిలో నుంచి లయమైపోనుగాక, వారి ఉద్యోగములలో వారి ఉన్నత దీవెనలో దీవించబడునుగాక, వారి తరతరాలలో ఉన్నతమైన విద్యాభివృద్ధి కలిగించి శ్రేష్టమైనటువంటి జీవితోపాధి వాళ్ళకి కలిగచేసి మంచి కుటుంబముగా మంచి తల్లి తండ్రికి లోబడిన పిల్లలుగా తరతరాలు ఎదుగునుగాక, వివాహము జరగాలని ఆశ కలిగి ఉన్నవారికి శ్రేష్ఠ వివాహము జరుగునుగాక, అన్నిటికంటే క్రీస్తు యేసు పరిశుద్ధ నామ మహిమార్థం బిడ్డలందరూ కూడా జీవముగల దేవునిలో ఎదుగునుగాక. ఈ శ్రేష్ఠ శుభవచనం వీరందరి జీవితములలో ఇప్పుడే జరుగునుగా. కానీ శుభము శుభము శుభం ఆశీర్వాదం పంపిస్తూ మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసునందు మిక్కిని వినియందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.